మనకి తంత్ర జ్యోతిష ప్రకారము, వామాచార పద్ధతి ప్రకారము, కౌలాచార ప్రకారము, శంబాలా నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా, ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష మహాపండితులు, మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది, దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు. తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి, ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి, మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి. మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి. ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని, ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు. తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం, ఎనర్జీని మార్పు చేస్తాం. వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కలలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు. ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ ఫెలో వశిష్ఠ, నీకు తెలీదా రానేను దక్షిణాచారంలో చేస్తే నేను రానని? తారాదేవిని రానేను, స్టూపిడ్. దుర్గాదేవి అనుకుంటున్నావా, లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా? తారా అంటే ఎక్స్ట్రీమ్, జ్ఞానానికి మారుపేరు ఆ తల్లి, జ్ఞానాన్ని ప్రసాదించేది. చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె శాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి, అవంతా కూడా ఆమె చేతులు కింద ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి. రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకొని దర్శించగలిగాడు. అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు, పులస్య బ్రహ్మ మనవడే ఆయన, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వాడు ఒక మొండివాడు, అందువలన గుండె పగలలేదు వాడిది. మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉంటే తారాదేవిని చేసేయండి, దర్శనం అవుతుంది. వామాచార పద్ధతుల్లో చేసేయండి, ఏం పర్వాలేదు. వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహానుభావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం, లేకపోతే మందు బాటలు పెట్టడం, ఇలా మైథునం, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చేయనవసరం లేదు. మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి, కాపాలిక సాధన చేయండి. శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు, త్రిశూలాన్ని ధరిస్తాడు. కౌశికి డ్యాన్స్ అంటే ఏంటనో తెలియదు వీళ్ళకి. కౌశికి డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు, అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు. తర్వాత కౌశికి డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు. సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్, అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది, ఊరేగింపు. అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు. ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు. ఈజ్ అ రైల్వే ఆఫీసర్. కాపాలికుడు అంటే ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు. అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ, కాశీలో. వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు. విమలానంద స్వామి, అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు
వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన. శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి. అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో, అన్ని నేను చెప్పేవన్నీ అథెంటిక్ అయితేనే చెప్తాను. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళకందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి మంత్రతంత్ర సాధనలకి ఇది అనుకూలమైనటువంటి సమయం. భాగ్యంలో ఉన్నటువంటి శని కాబట్టి ఉగ్ర సాధనలు అంటే ఇవన్నీ కూడా కాళీ, శ్మశాన కాళీ, వారాహి ఇలాంటి సాధనలు చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి లాభాలు మనకి కలుగుతాయి అన్నమాట. కాబట్టి వీళ్ళందరికీ కూడా గజ్జి, తామర ఇలాంటి వ్యాధులు, చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మెంటల్ టెన్షన్ అండ్ మానసిక వ్యధ. పొద్దున్నే ఫోన్ చేసి కర్కాటక రాశి వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఫస్ట్ కాల్ చెక్ చేయండి. గురువుకి ఎవడన్నా చేసాడేమో చూస్తాను. 1,00,000 మంది కాల్స్ సర్వే చేస్తే ఒక్కడు ఉంటాడంతే గురువుకు ఫోన్ కొట్టేవాడు. ఫస్ట్ తెల్లగానే గుర్తు రావాల్సింది గురువు. అంటే ఆయనే వివేకానందుడు, ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్, ఆయనే రమణ మహర్షి. వాళ్ళకెవరు చేయరు, మరి ఎవరికి చేస్తామండి? మరి దీపు అని ఉన్నాడు, దీపు స్టార్. ఎప్పుడు చూసినా సరే పెళ్ళం వదిలేసిన వాళ్ళలాగా ఉంటాడు. కుర్రోడు జస్ట్ 20 years, మంచి ఆనందంగా ఉంటాడు. డిప్రెషన్కి వెళ్ళిపోతాడు టైం వచ్చేసరికి. మార్నింగ్ ఫోన్ కాల్ వెళ్ళేసరికి హుషారుగా ఉంటాడు. అంటే ఎవరికైతే మీ లవర్స్ వాళ్ళకు కొట్టేస్తారనమాట ఫోన్స్, పెళ్ళాంకి, పిల్లలకి, వీళ్ళకి. ఇది కాదు నువ్వు కొట్టాల్సింది, సాధన దేవతకు చేయాలి. అలా చేస్తే అవుతుందమ్మా. తారాదేవి, మహాకాళిక మంత్రాలు తీసుకున్నాడు నా దగ్గర మా శిష్యుడు. ఎంత బ్రహ్మాండమైన సాధన చేసేవాడు. మధ్యలో ఎవరో తగిలేదు, ఇలా అయిపోయింది అంతే, ఇంక సాధన లేదు. వాళ్ళ చుట్టూ తిరిగాడు. ఈ వశీకరణలు, ఈ మరుగుమందు ఇస్తారని చెప్పేసి వాడు ఆ వెధవ ఎలా చెప్తున్నాడంటే, పాస్ పోసి ఒక మరుగుమందు ఇచ్చి, గుండుగాడు ఒకడు ఉంటాడు అనమాట, అందులో వేసి పాస్ పోసి 3 రోజులు ఏదో మందు ఇచ్చి దీన్ని ఆమె తినేటటువంటి వస్తువులో కలిపేమన్నాడు. ఈ వెధవ చేశాడు. వశీకరణం అవుద్దా? ఇలాంటి నాన్ సెన్స్ కాదు చేయాల్సింది. వశీకరణం అనేటటువంటి దానికి షట్కర్మలు ఉంటాయి. వశ్యాకర్షణ మోహన విద్యలన్నీ, ఆ విద్యలన్నింటికి అధిపతి పరమేశ్వరి దుర్గా. ఆ దుర్గాదేవిని మనం చక్కగా ప్రసన్నం చేసుకోవాలి. ఒక గుండుగాడు వచ్చాడు, దశమహావిద్యలన్నీ కూడా దుర్గాదేవి నుంచి పుట్టిరా, వీళ్ళన్నీ దుర్గాదేవి అసిస్టెంట్స్ రా అంటే ఈయనకేం తెలియదు, దుర్గాదేవి నుంచి పుట్టలేదు, ఇది దశమహావిద్యలు వీడియో పెద్ద బోకుగాడు చెప్పాడు. నా మీద వీడియో రిలీజ్ చేసాడు, ఎరగదీశానండి 10 వీడియోల్లో, పోయాడు. అంటే వెధవకి దుర్గాదేవి ఏంటో తెలియదు, పార్వతీదేవి ఏంటో తెలియదు, సకల పరమేశ్వరి అంతా కూడా ఏకస్వరూపం, ఒకటే స్వరూపం అని జ్ఞానం లేదు. కామాఖ్య కొన్ని 100 సార్లు వెళ్ళుంటాడు. కామాఖ్య కామాఖ్య పంచబలులు ఇవన్నీ ఇస్తారు. నీకు దోలెక్కితే ఇస్తావు, మేకని కోడిని కోస్తావు, వాడు కోస్తాడు. ఆడు పంతులు గడికి డబ్బులు కావాలి, 6,000 మేక రా నేను కూడా చేయిస్తా. కాబట్టి కామాఖ్య వెళ్ళిపోయిన వీళ్ళంతా కోటీశ్వర్లు అయిపోయారా? కమాన్ కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు కామాఖ్యకి 1000 మంది వెళ్ళారు, ఎంతమందికి మీకు లాభాలు జరిగినాయి? కొంతమంది బోకుగాళ్ళంతా కూడా కామాఖ్య వెళ్ళండి అని ప్రచారం చేసిన బోకుగాళ్ళు వాళ్ళే అడుక్కుంటున్నారు ఇప్పుడు. 50,000 ఇచ్చి ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ. కాబట్టి కామాఖ్య అలా రాదమ్మా. కామాఖ్య నీ సాధన బలం వల్ల వస్తుంది. కామాఖ్య వెళ్ళి కూర్చోని అవసరం లేదు. గౌహతిలో ఆ పంతులుగాళ్లే దొంగలు, వాళ్ళ పూజలు డబ్బులు వస్తాయని చేస్తారు. మేకల్ని, తర్వాత పావురాల్ని, ఆ అమాయకమైనటువంటి పావురాలని వేసేస్తారు. మీ రక్తం వేయండి, ఫ్రెష్గా ఉంటుంది. మీ రక్తం ఇలా కోసేసి వేయమనండి. ఈ బోకుగాళ్ళు ఎవరైతే చెప్తున్నారో బలులు గిలులని, వాళ్ళు రక్తం వేస్తే ఇంకా తొందరగా ప్రసన్నం అవుతాం వారు. కాబట్టి ఇటువంటి నాన్ సెన్స్ సాధనలు కాదు చేయాల్సింది, ప్రాక్టికల్ సాధన చేయండి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చంద్రగ్రహణం తర్వాత బ్రహ్మాండమైనటువంటిది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మీకు ఎవరు మంచి వాళ్ళు చెప్పేటటువంటి, మంచి సాధకులు చెప్పేటటువంటివి దొరకవు అనమాట. దుర్మార్గులు, చెడ్డవాళ్ళు, స్వీట్గా చెప్పేటటువంటి వాళ్ళు మీరు వెళ్తారు, మోసపోతారు కూడా. ఇదే మీ యొక్క జాతకం. ఎవరైతే గురువు అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే దీని నుంచి బయటకు వచ్చి చక్కగా మంచిగా చేసుకోగలుగుతారు. చక్కగా చేయండి. జగద్గురువైనటువంటి ఆదిశంకరులు, వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, పరమహంస యోగానందుల వారి ఫిలాసఫీలను ఫాలో అవ్వండి, పుస్తకాలు చదవండి. ఈ బోకుగాళ్ళని కాదు ఫాలో అయ్యేది. వీళ్ళు ఫుట్పాత్ నా కొడుకులు, ఫుడ్కే లేని వాళ్ళు అనమాట, ఏదో చెప్తారు కథలు. ఇవన్నీ శుభమస్తు.